హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం. క్యాబేజీ అనేది స్మెల్ రాకుండా ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడైతే హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను. కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్. క్యాబేజీని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే ప్రాపర్ గా మంచిగా ఉడుకుతాయండి. ఇంప్రాపర్ గా కట్ చేసుకుంటే ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడకదు. సో చూసుకొని మనం కట్ చేసుకోవాలి నీట్ గా. అసలు ఈ క్యాబేజీ ఎందుకు తినాలి అనేది తెలుసా మీకు? ఇప్పుడు చెప్తా వినండి. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఉండడంతో బోన్స్ అనేవి బాగా స్ట్రెంగ్త్ అవుతాయి. లివర్ అనేది క్లీన్ అవుతుంది. అలాగే శరీరంలో అంటే బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయి. అంటే క్లీన్ చేస్తుంది అన్నమాట ఎప్పటికప్పుడు. మొత్తం పీచు పదార్థం కదండి, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తొందరగా డైజెషన్ జరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుందండి. ఎటువంటి మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇది హార్ట్ కి మంచిదండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సరే, ఇక్కడ అయితే గ్రీన్ చిల్లీస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యాబేజీ, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ అన్ని రెడీగా ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర, మినుములు, పప్పు అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అంతా తీసుకొని ఈ పెనంలో వేసేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఈ రెసిపీలో ఇంపార్టెంట్ అంటే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీసే అండి. ఈ క్యాబేజీ అనగానే ఎవరికైనా తినడానికి కొంచెం కష్టంగా ఉంటది, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి, ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి. సో ఈ గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేయడం వల్ల ఈ స్మెల్ అనేది రాదండి. అప్పుడు మనము తినడానికి ఒక ఆనియన్ కర్రీ తింటున్నట్టుగా అనిపిస్తుంది, క్యాబేజీ కర్రీ తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఇక్కడ పసుపు, సరిపడ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేయడాన తొందరగా ఉడికిపోతుంది, టైం అనేది ఎక్కువగా పట్టదు. క్యాబేజీ అనేది చిన్న పిల్లలకు బాగా పెట్టాలండి. చిన్న పిల్లల్లో బ్రెయిన్ అనేది ఇప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది కదా, క్యాబేజీ తినడం వల్ల జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. సో ఇక్కడైతే కర్రీని ఇలా 2-3 టైమ్స్ మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అండ్ సరిపోయేంత ఉప్పు అనేది వేసుకోవాలి. మనం సాల్ట్ అనేది మనం సరిపోవాలండి, కరెక్ట్ గా సరిపోయేలాగా చూసుకొని వేసుకొని మంచిగా ప్రాపర్ గా కలుపుకోవాలి. గుమగుమలాడే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, క్యాబేజీ కర్రీ ఆర్ ఫ్రై, దీన్ని ఫ్రై కూడా అనొచ్చు. ఎలా తయారు చేయాలి అనేది చూసారు కదా. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇంట్లో చిన్న పిల్లలకైతే మంచిగా పెట్టాలండి. ఇప్పుడే మంచిగా వాళ్ళ ఎదుగుదల అనేది మంచిగా పనిచేస్తుంది బ్రెయిన్ కి అనేది. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా పెట్టండి పిల్లలకైనా. మనమైనా వారానికి ఒక్కసారైనా తింటే హెల్త్ కు మంచిగా ఉంటది. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో కొంచెం అన్నం పెట్టుకొని కర్రీ పెట్టేసుకోండి. నేనైతే ఇంతకు ముందు సాంబార్ చేశాను, అది కూడా పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ అయితే ఎలా ఉంది అనేది చెప్తాను నేను. అలా బాగుందండి, టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ అనేది అస్సలు స్మెల్ అనేది ఉండదండి, పిల్లలు కూడా ఈజీగా తింటారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.